ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించినటువంటి మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మానవుడు యోగిగా ఎదగాలంటే అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో ఈరోజు మరొక విషయం ఏంటి అంటే, ప్రాపంచిక కోరికలు అవసరాలకి పరిమితం అవ్వాలి. ప్రాపంచిక కోరికలు అవసరాలకు పరిమితం అవ్వాలి. చూడండి, మానవుడి యొక్క జీవితంలో కోరికలు అనేది సహజం. ప్రతి ఒక్కరికి తినడానికి తిండి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి. ఇవన్నిటితో పాటు ఆరోగ్యము ఉండాలి. మరి పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి, కుటుంబం కూడా సుఖంగా ఉండాలి. ఇవన్నీ అవసరాలు. అవసరాలు తీర్చుకోవడం ఇక్కడ తప్పు కాదు. కానీ అవసరానికి మించి కోరికలు ఎప్పుడైతే పెరుగుతాయో అక్కడే సమస్య అనేది మొదలవుతుంది. భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ ప్రాపంచికమైనటువంటి కోరికలు ఎక్కువగా ఉంటాయి. అవసరానికి మించి ఉంటే దాన్ని ఎక్కువనే మనం చెప్పాలి, అంతే కదా. అవసరాలు తీర్చుకోవడం తప్పు కాదు, కానీ అవసరానికి మించి ఉంటేనే ఇక్కడ తప్పు. మనిషి అవసరానికి మించి కోరికలు ఎంత ఉంటే అంత దిగజారిపోతాడు. అంటే ఆ కోరిక తీర్చుకోవడానికి ఎంతటి తప్పు అయినా చేయడానికి వెనకాడడు. కోరిక అనేది అంత మూర్ఖత్వానికి దారితీస్తుంది. ఎందుకంటే ఈ కోరికలని దానికి అంతం అనేదే ఉండదు. ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక, ఇది వస్తే చాలు అనుకుంటాం. అది వచ్చిన తర్వాత అబ్బా ఇంకొక్కటి అయితే బాగుంటుండే అనుకుంటాం. ఇలా మనిషి జీవితం అంతా కోరికల వెనుకనే పరిగెడుతూనే ఉంటాడు. చూడండి, ఒక కుటుంబంలో జీవించడానికి మంచిగా సరిపడే ఇల్లు ఉంది అనుకుందామేంది ఉంది. మరి పక్కింటి వారు ఇల్లు కట్టారు. పక్కింటి వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు అది మనది పాతకవుతుంది, వాళ్ళది కొత్తది అవుతుంది. ఆ ఇంటిని చూసి నాకు కూడా ఇలా ఉంటే బాగుండే అనుకుంటా. అక్కడ కోరిక మొదలవుతుంది. ఆ మనసు ఇంకా ఒకదాని వెనుక ఇంకొకటి, అలా కూడా కోరికలు కోరుతూనే ఉంటాం. కొన్నాం, పక్కింటి వాళ్ళ ఇల్లు బాగుందని మనం కూడా ఇంకో ఇల్లు కట్టుకున్నాము, దానికంటే మంచి కట్టుకున్నాం. దాంతో ఆగుతుందా? మళ్ళీ అన్ని సౌకర్యాలు కావాలి. అంటే మనకు ఒక కారు కావాలి, విల్లా కావాలి, ఇలా ఒకదాని వెనుక ఒకటి ఇలా కోరికలు పెరుగుతూనే ఉంటాయి. ఇల్లు పెరుగుతుంది, సౌకర్యాలు పెరుగుతాయి, అన్నీ బాగుంటాయి. కానీ మనసు శాంతి మాత్రం ఉండదు, అది మాత్రం పెరగదు. ఇవన్నీ ఎంత పెరిగినా, ఈ సౌకర్యాలు, మనం అనుకున్నటువంటి భోగభాగ్యాలు ఎన్ని వస్తే అంత బాగా మన మనశ్శాంతి కూడా పోతుంది. మరి అదే విధంగా డబ్బు విషయంలో కూడా జరుగుతుంది. అవసరానికి సరిపడేంత మనం డబ్బు సంపాదన ఉన్నా కూడా ఏం చేస్తాం? మనకున్న దాంతో మనం తృప్తి పడకుండా ఇతరులతో పోల్చుకోవడం మొదలు పెడతాం. వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారో మనం కూడా అది చేస్తే అంతకంత వస్తుంది కదా, మన దగ్గర కూడా అంత ఉంటే బాగుంటుండే కదా అని ఇలా ఎత్తుకు పై ఎత్తు వేయడానికి ఎన్నో కోరికలు కోరుతుంటాం. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాం. ఎందుకు? ఇంకా ఎక్కువ సంపాదించాలి. మరి ఎక్కువ సంపాదించాలన్నప్పుడు మన యొక్క సమయాన్ని కూడా ఎక్కువ కేటాయించాల్సి వస్తుంది, అంతే కదా. మనం ఎంత ఎక్కువ సమయాన్ని వ్యాపారంలో కానీ ఇంకేదైనా పని చేసినప్పుడు దాంట్లో కేటాయిస్తేనే, మన యొక్క సమయాన్ని వెచ్చిస్తేనే అక్కడ మనం అనుకున్నంత డబ్బును మనం సంపాదించగలుగుతాం. ఎంతసేపు కోరికల కోసమే ఆలోచిస్తూ వాటి కోసమే ప్రయత్నిస్తూ ఉంటే గనక ఇంకా మానవుని యొక్క జీవితం ఎంతసేపు ఆ ప్రాపంచిక జీవితం గురించే ఉంటుంది ఆలోచన. ఇంకా ఏమాత్రం ఈ ఆధ్యాత్మిక జీవితంలో అసలు
భక్తి కానీ ఇంకేది కానీ ఉండదు. మళ్ళీ పైగా ఏం చెప్తారు, మాకు అసలు టైమే సరిపోదు. మనం సాయంత్రం జూమ్ క్లాస్లో ఒకరి గురించి అడిగాం, పేర్లు వద్దు కానీ ఒకరి గురించి అడిగితే, అబ్బో ఆమె చాలా బిజీ, ఆమెని మొత్తం చూసుకోవాలి బిజినెస్, ఆమె మన జూమ్లో ఇలాంటి దీనిలోకి రారు అని తెలుసుకున్నాం. అంటే ప్రాపంచికంలో ఎంత సంపాదించినా ఇంక అంతే, దానికి ఎంత సమయమైనా మనం వెచ్చిస్తాం. మరి నిజంగా ఇక్కడ సమయం సరిపోవడం లేదా అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే, ప్రతి ఒక్కరికి భగవంతుడిచ్చింది 24 గంటలే, అవునా కాదా? ఎవరికైనా ప్రాపంచికం ఆధ్యాత్మికం రెండింట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం ఉందా ఏమన్నా? భగవంతుడు వాళ్ళ కోసం టైం ఎక్కువ కేటాయించిందా? కాదు కదా. ఇక్కడ సమస్య సమయం కాదు, మనం దేనికైతే ప్రాముఖ్యతనిస్తామో అదే మనకు ముఖ్యం. డబ్బు సంపాదించడానికి గంటల సమయం కేటాయిస్తాం. మనకిష్టమున్న వస్తువులను కొనడానికి కానీ, తినడానికి కానీ, సెలక్షన్ చేసుకోవడానికి కానీ ఎంతో సమయం వెచ్చిస్తాం. ఒక్కొక్కసారి షాపింగ్కి వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే ఈ మధ్య ఆన్లైన్ బిజినెస్లు అయినాయి కదా, ఆ ఫోన్లో చూడడం, ఎంత సమయం వెచ్చిస్తే మనం అనుకున్నది మనకు దొరుకుతుంది కదా. మరి ఏ వస్తువు కొంటే ఎంత కాలం మనకు గ్యారంటీ ఉంటుంది, మన్నన ఇస్తుంది, ఇవన్నీ కూడా చెక్ చేస్తుంటా. మరి ఇంకా ఇది కొంటున్నాం, ఇది ఎవరికైనా ఇంతకు ముందు ఉందా, లేదంటే మనదే కొత్తదా, అలా ఇతరులతో కూడా పోల్చుకొని మన యొక్క సమయాన్ని అక్కడ వెచ్చిస్తున్నాం. కానీ కేవలం కనీసం ధ్యానం చేయడానికి 10 నిమిషాల సమయం కూడా లేదు అని చెప్తున్నా. ఇక్కడే ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. తటవర్తి రాజలక్ష్మి అమ్మ ఒకసారి ఒక ఊరికి వెళ్ళింది ధ్యానం గురించి చెప్పడానికి. ఒకతను తనకి ధ్యానం తెలియదని కాదు, ధ్యానం గురించి కొంత అవగాహన ఉంది. అయితే అతడు ధ్యానం సరిగ్గా చెయ్యడు. మరి వాళ్ళ ఇంటికి, ఆ ఊరికి పోతే మేడంను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, వాళ్ళ రైస్ మిల్లుకు తీసుకెళ్ళి మాట్లాడుతుంటే, ధ్యానం చేయవా, ఎంతసేపు చేస్తానంటే, ఏదో మేడం అప్పుడప్పుడు కొద్దిసేపు చేస్తా, నేను ఎక్కువసేపు చేయలేకపోతున్నా, ఎంతసేపు నేను బిజీగా ఉంటాను, నాకు ఈ మిల్లులు ఇవన్నీ చూసుకోవడమే సరిపోతుంది, ఎప్పుడు ఏదో ఒకటి సమస్య వస్తుంటుంది మిల్లులకు, కాబట్టి దానికోసమే నేను సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది, అది ఇదని చెప్పిండంట. చెప్తే సరే బాగానే ఉంది, నీ వ్యాపారం బాగుంది, నువ్వు డబ్బు సంపాదించడం బాగుంది, నీ పనులన్నీ బాగున్నాయి, నీకంటే అపరకోటీశ్వరుడు ఇంకెవరు లేరు, అంతా బానే ఉంది. కానీ ఈ మిషన్లో ఆడుతూ ఆడుతూ ఎలా అయితే నిన్ను మొరాయిస్తున్నాయో, ఆగిపోతున్నాయో, అలాగే నువ్వెంతో కష్టపడి సంపాదించి పెడుతున్నావు, నీతో ఏమీ పట్టుకునేది లేదు, కానీ ఏదో ఒక సమయంలో నీ గుండె కూడా ఇలాగే ఆగిపోతుంది అని అమ్మ అతనికి చెప్పిందంట. అంటే చూడండి, మనకు సమయం లేదు, సమయం లేదు, సమయం లేదని మనం చెప్తుంటాం. ఎందుకు సమయం లేదు? మన చేతిలోనే మన సమయం ఉంది. ఉదయం మనం 6ంటికి లేస్తాం, ఒక 5ంటికి లేచామనుకోండి, గంట సమయం అక్కడ దొరుకుతుంది మనకి. లేదా 5ంటికి లేచాం, 4ంటికి లేవండి, బ్రహ్మముహూర్తం చాలా అద్భుతమైనటువంటి సమయం. ఆ సమయంలో కనుక మనం ధ్యానం చేస్తే ఎంతో శక్తిని సంపాదించవచ్చు, జ్ఞానాన్ని సంపాదించవచ్చు. ఇక్కడ సమయం లేదు అనడం మన యొక్క మూర్ఖత్వం. ఈ సమయం లేదు అన్నప్పుడు మనకు మనమే ప్రశ్నించుకోవాలి, ఇంతకు నేను నా జీవితంలో డబ్బుకు ఎంత విలువ ఇస్తున్నాను, మరి భగవంతుడికి కూడా అంతే విలువ ఇస్తున్నానా? ఇక్కడ ఎవరు ప్రశ్నించరు, మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం కనుక సమాజంలో గమనిస్తే ప్రపంచంలో డబ్బుకు విలువ ఇచ్చినంతగా భగవంతుడికి విలువ ఇవ్వటం లేదు. డబ్బు కోసం ఎంత కష్టపడుతున్నాం మనం, అదే డబ్బు మన జీవితంలో ఎక్కడైనా మిస్ అయిపోయింది అనుకున్నాం,
ఎంత బాధపడుతున్నాం. డబ్బు పోతేనేమో బాధపడుతున్నాము, వస్తేనేమో సంతోషిస్తున్నాం. మరి డబ్బు పెరగాలని ప్రతిరోజు ఆలోచిస్తున్నాం. ఎలా సంపాదించాలి, అందరికంటే నేనే కోటీశ్వరుడిగా ఉండాలి. కానీ డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నావు, కానీ ఆ భగవంతుని ఎలా తెలుసుకోవాలి అని ఎప్పుడైనా నువ్వు ప్రయత్నిస్తున్నావా? అసలు నీకు ఆ ఆలోచన వస్తుందా అనేది ఇక్కడ ఆలోచించాలి. మరి ఆ భగవంతుని తెలుసుకోవాలి అంటే మనం ధ్యానం చేయాలి. ఆ ధ్యానానికి మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం, మన యొక్క జ్ఞానం సంపాదించుకోవడానికి ఎంత సమయం ఇస్తున్నాం, ఇవన్నీ మనం ఆలోచించాల్సినటువంటి విషయాలండి. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం గుర్తు పెట్టుకోవాలి. మనం భగవంతుని పూజిస్తున్నాం అని చెప్తున్నాం కదా. భగవంతునికి ఎందుకు పూజిస్తున్నామంటే కేవలం మన యొక్క కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే ఆ భగవంతుణ్ణి మనం పూజిస్తున్నాం. ఇంకా ఒక మాట పచ్చిగా చెప్పాలంటే వాడుకుంటున్నాం. మన కోరికలు తీర్చుకోవడానికి భగవంతుణ్ణి వాడుకుంటున్నాం. అందుకే కదా పొద్దున్న లేసి ఏం చెప్తున్నాం? భగవంతుడా, నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు పిల్లల్ని ఇవ్వు, నాకు డబ్బునివ్వు, నాకు ఇల్లు ఇవ్వు, బంగళా ఇవ్వు. ఇలా ఏదైతే మన దగ్గర ఉందో దాన్ని వదిలేసి దాంట్లో సంతోషంగా జీవించకుండా లేని దాని కోసం మనం ప్రాకులాడుతున్నాం. అవునా కదా? వ్యాపారం బాగా జరుగుతుంది, ఇంకా బాగా జరగాలి, ఇంకా ప్రాపంచిక కోరికలు తీర్చుకోవడానికి నేను ఆ భగవంతుణ్ణి మొక్కుతాను అని ఇలా రకరకాలుగా మనం ఆ భగవంతుణ్ణి మన యొక్క కోరికలు తీర్చుకోవడానికే ఉపయోగించుకుంటుంది. కానీ ఇక్కడ నిజమైనటువంటి ఆధ్యాత్మిక ప్రార్థన ఎలా ఉండాలి అంటే, భగవంతుడా, నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నాకు గురువు చెప్పే ఆ జ్ఞానం ప్రతి అక్షరం నాలో స్థితమయ్యే విధంగా ఆ వివేకాన్ని ఇవ్వు, నా కోరికలు నియంత్రించుకోవడానికి శక్తినివ్వు. ఇలా అంటే ఇంకా నిన్ను నేను తెలుసుకునేటట్లు ఆ యొక్క తపన ఇవ్వు. మరి ఇంకా ధర్మంగా జీవించే బుద్ధి ఇవ్వు అని ఇలా రకరకాలుగా మన ఆధ్యాత్మిక ఉన్నతి కోసం, మన ఆత్మ ఉన్నతి కోసం మన తపన ఉండాలి. అప్పుడు మన యొక్క ప్రార్థన యొక్క స్థాయి మారుతుందండి. చూడండి చూడండి ఎట్లా మారుతుంది. ప్రాపంచిక జీవితంలో ఎలా కోరాం మనము, ఆధ్యాత్మిక జీవితం తెలిసాక ఎలా కోరుతున్నాం. అంటే ఇక్కడ ప్రాపంచిక కోరికలు తగ్గించుకోవడం అంటే మన యొక్క బాధ్యతలను వదిలేయడం కాదు. ఎవరు వదిలేయమని కూడా మీకు చెప్పరు. కుటుంబాన్ని పోషించాలి, పిల్లల బాధ్యతలను చూసుకోవాలి, మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి, ధర్మబద్ధమైనటువంటి జీవితము జీవించాలి, ధర్మంగా సంపాదించాలి. ఇక్కడ చూడండి, సంపాదించేది మన కోసం ఉండాలి, కానీ మనం సంపాదన కోసం ఉండకూడదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? సంపాదించేది మన కోసం ఉండాలి, మనం సంపాదన కోసం ఉండకూడదు. అంటే ప్రపంచంలో జీవించాలి, కానీ ప్రపంచం మనసులో పూర్తిగా నిండిపోకూడదు. ఉదాహరణకు ఒక పడవ నీటిలో ఉండాలి, కానీ ఆ పడవలోకి నీరు రాకూడదు. వస్తే ఏమవుతుంది? ఈ లోకాన్ని వదిలిపెట్టి పోతాం. అలాగే మనం ప్రాపంచిక జీవితంలో ఉండాలి, కానీ ఆ ప్రాపంచిక కోరికలు మన అంతరంగాన్ని పూర్తిగా ఆక్రమించకూడదు. అవి కనుక ఆక్రమిస్తే ఇంకా మన జీవితం ఎప్పటికీ అభివృద్ధిలోకి రాదు. ఒక వస్తువు మనకు అవసరమైనంత వరకే అది సౌకర్యంగా ఉంటుందండి. అదే వస్తువు లేకపోతే నేను సంతోషంగా ఉండలేను అని స్థితి వస్తే అది నువ్వు ఆ వస్తువు కోసం నువ్వు బంధంలో ఇరుక్కుంటావు. ఆ బంధనం అవుతుంది నీకు. ఇది ఉంటేనే నాకు బాగుంటుంది కాదు, నీకు ఉన్నా లేకున్నా నీవు ఒకే విధంగా ఉండాలి. చూడండి, ఈ ఫోన్ ఉంది. ఫోను ఇది మనకు చాలా అవసరం. దీంతో ఫోన్ మాట్లాడొచ్చు, మనం క్లాసులు వినొచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని
ఎంతగానో వినొచ్చు. అంటే ప్రాపంచిక గురించి కూడా తెలుసుకోవచ్చు. అంటే దీంట్లో ఈ ఫోన్‌లో సమస్తం ఉన్నాయి. అంటే ఈ ఫోన్ అవసరం. కానీ ఈ ఫోన్‌లు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఐఫోన్ అంటారు. ఈ ఐఫోను 16 అంట, 15 అంట, 18 అంట నంబర్‌లు పెరుగుతా ఉంటాయి. ఆ నంబర్ మారినప్పుడల్లా నాకు కూడా అదే ఫోన్ కావాలి. అంటే అప్‌డేట్. ఒక్కొక్క ఫోన్ మారే కొద్దీ దాంట్లో ఎన్నో రకాల సౌకర్యాలు ఉంటాయంట. అంటే ఇక్కడ చూడండి, ప్రతి కొత్త మోడల్ వచ్చినప్పుడు అది కావాలని ఆలోచిస్తూ దాని కోసమే మన యొక్క ఈ సంపాదించే సంపాదన కూడబెట్టి ఏం చేస్తున్నాం మనం? ఇతరుల ఫోన్లతో మనం కంపేర్ చేసుకుంటాం, పోల్చుకుంటాం. నాకు కూడా అలాంటిది కావాలి. అంటే ఇంతకు మన చేతిలో ఫోన్ ఉందా? లేకుంటే మన మనసు ఫోన్ చేతిలో ఉందా? అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి. అంటే ఈ ఫోన్ అవసరమే. కానీ ఇది అవసరాన్ని కాకుండా మన మనసంతా ఏముంది? ఏదైతే కొత్త మోడల్ వస్తుందో ఆ మోడల్ కోసం మనం ప్రయత్నం, మన యొక్క మనసును అక్కడే పెడుతున్నాం. అలాగే మనకున్నటువంటి ఇల్లు కానీ, కారు కానీ, బట్టలు కానీ, మనం వేసుకునే వస్తువులు కానీ, ప్రతి ఒక్క విషయంలో మనం ఇదే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే మన ఇల్లు మనకున్నది సంతోషించకుండా పక్క వాళ్ళది కావాలంటున్నాం. మనకున్న హారం మనకు సంతోషపడకుండా పక్క వాళ్ళది కావాలంటున్నాం. అందుకే ఆ ఫోన్ ఎలా అయితే కోరుకుంటున్నామో ఇలా ఇవన్నీ కోరుకుంటున్నాం కదా! అందుకే అది నిజంగా నాకు అవసరమా? అనేది ఇక్కడ మనం ప్రశ్న వేసుకోవాలి. అవసరానికి ఉపయోగం ఉంది. కానీ అవసరానికి మించి కనుక మన మనసు దాని కోసం పాకులాడితే అది బంధంగా మారుతుంది. అందుకే ప్రాపంచిక జీవితంలో ఉన్న దానితో తృప్తిగా జీవించడం చాలా చాలా ముఖ్యమైనది. తృప్తి అంటే మన దగ్గర ఉండకూడదని కాదండి. మన దగ్గర ఉన్న దానితో మనసు మనం తృప్తిగా ఉంచుకోవాలి. అప్పుడే మన జీవితం ఆనందంగా ఉంటుంది. చూడండి, అవసరమైన దాని కోసమేమో మనం కృషి చేయాలి. కానీ అవసరానికి మించిన దాని కోసం మన జీవితం అనంతా వెచ్చించాల్సొస్తుంది. అవునా కాదా? మనకేదో ఒకటి అవసరం ఉంది, తెచ్చుకున్నాం. ఆడికి ఆనందంగా ఉంటే చాలు. కానీ ఇంకంతకంటే ఎక్కువ కావాలంటే దాని కోసమే మనం ప్రాకులాడుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ మనసు కోరికలతో నిండిపోతూనే ఉంటుంది. అంటే ఇంక నువ్వు ఒకదాని వెంట ఒకటి నీ మనసులో కోరికలొస్తూనే ఉంటాయి. కోరికలొచ్చినప్పుడు ఇంక నీకు అక్కడ ఏముంటుంది? నీ యొక్క సమయాన్నంతా దానికే వెచ్చించాల్సి వస్తుంది. చూడండి, ఒక పాత్ర, ఒక బిందె ఉంది. ఆ బిందె నిండా నీరుంది. ఇంకా నీరు కావాలి మనకు అని ఆశ ఉంది. పొయ్యగలుగుతామా? ఆ బిందెలో పొయ్యలేం. పోస్తే ఏమవుతుంది? కింద పారిపోతది. అన్నీ కింద ఎళ్ళిపోతాయి. అలాగే మనం ఇంకా కావాలి అనే కోరికలతో కనుక నిండిపోతే, ఈ మనసు ఎప్పుడు కోరికలతోనే ఇంకా ఉండిపోతుంది. ఇంగ నీకు జ్ఞానం పెంచుకునే అవకాశం అక్కడ లేదు. ఏంటి జ్ఞానం? ఇంతకు నేనెవరు? ఎక్కడి నుండి వచ్చాను? ఎక్కడికి వెళ్తాను? నా యొక్క జీవితం యొక్క పరమార్థం ఏమిటి? ఆ భగవంతుడంటే ఎవరు? ఇలా రకరకాల ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో, ప్రశ్నలేవైతే ఉన్నాయో అవన్నిటిని వేసుకోవడానికి మనకు అసలు మన మనసులో కొంత ఖాళీ కూడా ఉండదు. ఎప్పుడు మనం కనుక ఆ కోరికల వెంట పరిగెడతాం. అందుకే ప్రాపంచిక కోరికలు ఎప్పుడైతే మనకు తగ్గుతాయో, అప్పుడే మనం ఇక్కడ ఆధ్యాత్మిక జీవితానికి మన యొక్క సమయాన్ని వెచ్చించగలుగుతాము. మనకు ఆ సమయం కూడా లభిస్తాయి. అందుకే చూడండి, ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక కోరిక జీవితంలోకి రావాలనుకుంటామో, ఆలోచన ఉంటుందో, అప్పుడు మొట్టమొదటిగా మనకు మార్పు మొదలయ్యేది ఏంటి అంటే కోరికలు తగ్గుతాయి. కోరికలు తగ్గితే తృప్తి పెరుగుతుంది. తృప్తి ఎప్పుడైతే పెరుగుతుందో మనసు ప్రశాంతమవుతుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మనం చక్కగా ధ్యానానికి ఆసక్తి
చూపిస్తాం. ధ్యానం ఎప్పుడైతే చేస్తుంటామో మన యొక్క జ్ఞానము పెరుగుతుంది. మన యొక్క జ్ఞానం పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా మన కోరికలు తగ్గుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆధ్యాత్మిక జీవితానికి వెళ్ళే అందమైనటువంటి మార్గం చక్కగా ముందుకు వెళ్ళిపోతుంది. అందుకే ప్రతిరోజు మనకు మనంగా విచారణ చేసుకోవాలి. ఏంటి, మనకి ఏదైనా ఒక కోరిక కలిగిందంటే నిజంగా నాకు ఇది ఎంతవరకు అవసరం, నా దగ్గర ఉన్నంత నేను తృప్తిగా ఉంటున్నానా లేదా, మరి నా కోరికలు ఎలా పెంచుకుంటున్నాను, డబ్బు కోసం నేను ఎంత సమయం కేటాయిస్తున్నాను, మరి ఆ డబ్బుకు కేటాయిస్తున్నాను, మరి అలాగే ఆధ్యాత్మిక జీవితానికి నేను ఎంత సమయం కేటాయిస్తున్నాను, భగవంతుడి కోసం భగవంతుణ్ణి నేను వెతుకుతున్నానా, ప్రేమిస్తున్నానా, కేవలం నా కోరికలు తీర్చుకోవడానికే ఆ భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నానా అని ఇలా రకరకాలుగా మనం విచారణ చేసుకోవాలి. ఈ ప్రశ్నలకు కనుక మనం నిజాయితీగా ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదండి. మనకు మనంగా సమాధానం చెప్పుకుంటే మన జీవితంలో గొప్ప మార్పు మొదలవుతుంది. అందుకే అప్పుడు ఏం చేస్తాం, మనం ప్రాపంచిక జీవితంలో తృప్తిగా ఉంటూ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఆ జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం. ప్రాపంచిక కోరికలు ఎంతగా ఉంటే మానవుడు అంతగా పతనం అవుతాడు. ఎందుకంటే ప్రాపంచిక కోరికల వైపు అతని మనస్సు ఉంటే ఇంకా బయటి వైపే పరిగెడుతుంది, అక్కడే ఉంటుంది. ఇంకా అంతర్ముఖం కావడానికి ఎప్పుడు అతడు ఆసక్తి చూపించడం. మనం ఇందాక చెప్పుకున్నాం, అసలు సమయమే లేదంటారు. అందుకే ఇక్కడ చూడండి, అవసరాలు తీర్చుకోవాలి కానీ అత్యాశ ఉండకూడదు. సంపాదించాలి కానీ డబ్బుకు మనం బానిసలం కాకూడదు. కుటుంబాన్ని, మన యొక్క కుటుంబాన్ని ప్రేమించాలి. మనకున్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రేమించాలి కానీ మోహంలో పడకూడదు. ప్రపంచంలో జీవించాలి, అందరితోనూ కలగలుపుగా ఉండాలి కానీ ఆ ప్రపంచాన్ని మన మనసులో నింపుకొని కొట్టుమిట్టాడకూడదు. అలాగే భగవంతుని కోరాలి. దేనికి కోరాలి? ప్రాపంచిక కోరికల కోసం కాదండి, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మనం ఆ భగవంతుని కోరికలను అడగాలి. అందుకే అవసరాలను ఎప్పుడైతే మనం పరిమితం చేసుకుంటామో ఆ చేసుకున్నప్పుడే మన మనసుకు స్వేచ్ఛ వస్తుంది. ఎప్పుడైతే మన మనసు స్వేచ్ఛగా ఉంటుందో అప్పుడు ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి మనం సమయాన్ని వెచ్చిస్తాం. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జీవితానికి మన యొక్క సమయాన్ని వెచ్చిస్తామో మనలో ఎంతో జ్ఞానం వస్తుంది. మనం ఆ జ్ఞానం పెరిగే కొద్దీ ఈ మానవ జీవితం నుంచి యోగ జీవితం వైపు అడుగులు వేస్తాం. అర్థమైంది కదా? అంటే ఇక్కడ యోగ జీవితం వైపు అడుగులు వేయడం అంటే ఆ మానవుడిగా కాకుండా యోగ జీవితాన్ని జీవించడానికి, యోగిగా తయారవ్వడానికి మనం ఆసక్తి చూపిస్తాం. మనం చెప్పుకున్న టాపిక్ అదే కదా, మానవుడు యోగిగా ఎదగాలంటే. మరి మానవుడు యోగిగా ఎదగాలంటే ఏం చేయాలి? ప్రాపంచిక కోరికలు తగ్గించుకుంటూ ఆధ్యాత్మిక జీవితం వైపు ప్రయాణం చెయ్యాలి. అప్పుడే మనం ఆ యోగిగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.